ఈ క్లోన్ ఫిష్లు సీ అనిమోన్లు ఒకదానికొకటి పరస్పరం హెల్ప్ చేసుకుంటాయి. ఈ క్లోన్ ఫిష్లు సీ అనిమోన్ లోపల ఉంటాయి. ఈ రకంగా లోపల ఉండడం వల్ల వేరే శత్రు చేపల నుండి రక్షణ పొందుతాయి. అదే విధంగా ఈ క్లోన్ ఫిష్లు సీ అనిమోన్ ను శుభ్రంగా ఉంచుతాయి మరియు ఈ క్లోన్ ఫిష్ల విసర్జన ద్వారా సీ అనిమోన్ కావలసిన పోషకాలను ఈ క్లోన్ ఫిష్ అందజేస్తుంది. ఈ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ జీవనం చేస్తారు. ఈ క్లోన్ ఫిష్లలో ఆధిపత్యం ఆడచేపలలో ఉంటుంది. ఈ క్లోన్ ఫిష్లు గ్రూప్స్ గా అంటే ఒక గుంపుగా స్ట్రిక్ట్ హైరార్కీని పాటిస్తాయి. అంటే కఠినమైన శ్రేణీకరణను పాటిస్తాయి. అంటే ఫస్ట్ ఆధిపత్య ఆడచేప, తర్వాత ఒక పెద్ద మగచేప, దాని వెనకాల కొన్ని చిన్న మగచేపలు ఉంటాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ క్లోన్ ఫిష్లు మొదట మగగా జన్మించి అవసరమైనప్పుడు ఆడగా మారుతారు. అంటే ఆధిపత్య ఆడచేప చనిపోతే ఆధిపత్య మగ ఆడగా మారుతుంది. ఈ క్లోన్ ఫిష్లు ప్రత్యేకమైన మ్యూకస్ అంటే జిగురు వంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సీ అనిమోన్స్ యొక్క ప్రమాదకరమైన కాటు నుండి రక్షగా ఉపయోగపడుతుంది.